తిరుపతి జిల్లా వాకాడు మండలంలో పలు ప్రాంతాల్లో బాల కార్మికులుగా వెట్టి చాకిరీ చేస్తున్న 4 చిన్నారులకు బుధవారం పోలీసులు విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా వాకాడు ఎస్ఐ నాగబాబు వివరాల మేరకు వాకాడు మండలం పురింజేరివారిపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న ఇరగరాజు పద్మ అనే మహిళకు చెంచు కృష్ణ, రాఘవ అనే 2 మగపిల్లలు, పల్లవి, భూమిక అనే మరో 2 ఆడపిల్లలు ఉన్నారు. అయితే తల్లి పద్మ కొన్ని వ్యసనాలకు బానిసై పిల్లలను విద్యకు దూరం చేసి వివిధ ప్రాంతాల్లో రొయ్యల చెరువు వద్ద, అలాగే వివిధ పనుల నిమిత్తం కొందరు భాగస్వాముల వద్ద కొంత అడ్వాన్స్ నగదు తీసుకుని పిల్లలను వారికి అప్పచెప్పడం జరిగింది. నెల నెల ఆయా భూస్వాముల వద్ద నుంచి అవసరాల నిమిత్తం కొంత నగదును తీసుకుంటూ పిల్లల బాగోగులు పట్టించుకోకుండా వెళ్లిపోతోంది. వెట్టి చాకిరీలో నానా ఇబ్బందులు పడుతూ దిక్కులేని బతుకుతున్న చిన్నారులను వాకాడు ఎస్ఐ నాగబాబు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ నాగబాబు పిల్లలను విచారించి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐసీడీఎస్ అధికారులు పిల్లలతో పాటు తల్లి పద్మను విచారణ జరిపారు. తల్లి పద్మ వద్దకు తాము ఏమాత్రం వెళ్లమని పిల్లలు చెప్పడంతో వారిని నెల్లూరు చైల్డ్ హోంకు తరలించారు. చిన్నారులకు విముక్తి కలిగించిన సంఘటనపై ఎస్ఐ నాగబాబుని పలువురు అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిపిఐ సిహెచ్ సమత, గూడూరు అట్రాసిటీ కమిటీ సభ్యులు, ఐసీడీఎస్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల క్రితం వేరే పందులు వాళ్ళ దగ్గర కాపలాకి పెట్టి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుంది. ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కూడా పెట్టేసి గొల్లపాలెంలో అతని దగ్గర, ముట్టిమగ దగ్గర అతని దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఇప్పుడు మరలా వచ్చి పోలీసు వారి దగ్గరకు వచ్చి మా పిల్లలు నాకు కావాలని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళని తీసుకొస్తేనేమో మా అమ్మ తీసుకెళ్ళి మమ్మల్ని అమ్మేస్తుంది, బలవంతంగా వెట్టి చాకరీ చేస్తాం, వేరే చోట తీసుకెళ్ళి పెట్టించేస్తుంది, కాబట్టి మేము మా అమ్మతో పాటు వెళ్ళాం, ఇక్కడ మేము చదువుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ తల్లి దగ్గరికి వెళ్తారా అంటే మేము మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసి మనం ఇబ్బంది పెడుతుంది, మేము వెళ్ళాం అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా పిల్లలు అదే విధంగా చెప్పడం జరిగింది. అందుకు గాను మేము మా ఉన్నతాధికారుల సూచనల మేరకు మా యొక్క సిడిపిఓ గారికి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారికి తెలియపరిచి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో అడిగితే మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళాం, మా అమ్మ దగ్గరికి వెళ్ళినట్లయితే అవి మమ్మల్ని వేరే చోటికి అమ్మేసి చేస్తుంది అని చెప్పి వాళ్ళు కరాకొండగా మా అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. కావున వాళ్ళ యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వారిని వాళ్ళ యొక్క హోమ్ కేర్కి, చైల్డ్ కేర్ హోమ్కి పంపించడం జరుగుతూ ఉంది. వీరితో పాటు వాళ్ళ మొదటి 2 చెల్లెలు ఉన్నారు, వారు కూడా వీళ్ళతో పాటు వెళ్తానని చెప్పి ఒప్పుకున్నారు. మా అమ్మ దగ్గర ఉండి పనిచేస్తే మా అమ్మ మమ్మల్ని కంపల్సరీగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది పెట్టి మమ్మల్ని వేరే చోటికి అమ్మేసి లేదంటే పనికి వేరే చోటుని పెట్టేసి ఆమె వెళ్ళిపోయి ఆమెకు తాగుడు అలవాటు కూడా ఉంది, ఆ తాగేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాదని చెప్పి కారాకంగా చెప్పడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వారిని చైల్డ్ కేర్ హోమ్కి మన యొక్క వీరి ద్వారా తరలించి వాళ్ళని చైల్డ్ కేర్ హోమ్కి పంపించినట్లయితే గవర్నమెంట్ మంచి ఫుడ్ కూడా పెట్టి వాళ్ళని ఇంటర్మీడియట్ వచ్చే వరకు కూడా చదువుతామని చెప్పి వీళ్ళ చైల్డ్ కేర్ ఆఫీసర్ వారు ఈ ద్వారా తెలియపరిచారు. గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని వారి ద్వారా వారికి ఇచ్చిన పిల్లల భవిష్యత్తులకు అందించి వారి యొక్క భవిష్యత్తుని మంచిగా ఇచ్చినటువంటి చైల్డ్ కేర్ వారికి, మా బిజినెస్ మానిటరింగ్ కమిటీ వారికి ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు జరిగింది మా మీద వేరే విధంగా మాట్లాడారు, కానీ అది తప్పండి. పూర్తిగా ఇది వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటేనే కానీ మనం ఒక రోజు 2 రోజులు అవకాశం ఇస్తే మారుతారో వెళ్తారనుకున్నాం, కానీ వారు అట్లా మేము ఎప్పటికి కూడా మేము వాళ్ళ దగ్గరికి పోము, మేము ఖచ్చితంగా వీళ్ళు చదువుకుంటాము, మేము వాళ్ళని చోటన ఉంటామని చెప్తే ఇప్పుడు వారిని అందరి సమక్షంలో హోమ్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అడ్వకేట్ ఫోరంలో కూడా ఎస్టీ బెంగళూరు స్టేట్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మాకు వాట్సాప్ ద్వారా అందిన సమాచారం ప్రకారము మేము వాకాడు పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఉదయం కూడా ఎస్ఐ గారితో కూడా నేను మాట్లాడాను. సార్ నాకు అన్ని విషయాలు చెప్పారు. సార్ మేము కూడా వస్తాము, అన్ని విషయాలు మాట్లాడి వారిని ఏదన్నా చేద్దామంటే నేను కూడా చెప్పాను. సార్ సిడిపో గారికి ఫోన్ చేశాను, నెల్లూరు నుంచి వస్తున్నారంటే మేము కూడా వస్తాము. మేము కూడా వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందంటే తెలుసుకొని మనం ఆ పిల్లల భవిష్యత్తు కాపాడటానికి మనం వాళ్ళకి క్యాన్వర్ట్ చేద్దాము అని కూడా చెప్పాను. అందరూ ఓకే అనుకున్నాము. ఈ యొక్క సబ్జెక్టు వాళ్ళ తల్లి మటుకు ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడాలనేది కోరుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేషన్లో మటుకు మా ఎస్ఐ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, దానికి కూడా మేము సహకరించాము. సిడిపో గారు కూడా వచ్చున్నారు, వారి సమక్షంలోనే ఒక రిపోర్ట్ రాసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇక పిల్లల భవిష్యత్తు సిడిపో గవర్నమెంట్ వారు చూసుకోవాలని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ఇట్లాంటి వ్యవహారంలో మేము కూడా భాగం పంచుకున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉంది.
జై భీమ్. సార్ అందరికీ నమస్కారం. నా పేరు సమత. నెల్లూరు ఐసిడిఎస్లో ఐసిపిఎస్ పీఓగా పనిచేస్తూ ఉన్నాము. మేము రీసెంట్గా లాస్ట్ అక్టోబర్లో సంఘంలో కూడా ఇటువంటి 2 బిడ్డలు పట్టుకున్నాము. వాళ్ళని నెల్లూరు గొల్లపాలెం హాస్టల్లో పెట్టాము. అక్కడ ఉన్న ఎస్ఐ గారి ఆధ్వర్యంలోనే పెడితే ఆ పిల్లలు పట్టుకున్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా నీట్గా ఉన్నారు, చక్కగా స్కూల్కి వెళ్తున్నారు. కాకపోతే స్కూల్లో నేమ్ ఎంటర్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఆధార్ లేదు, పిల్లలకి లేదు. పిల్లలకి ఆధార్ కొరకు ట్రై చేస్తున్నాము. బర్త్ సర్టిఫికేట్ ఈరోజే వచ్చింది. ఈరోజు దగ్గరట్టు వెళ్ళాల్సింది, ఈరోజు కేసు ఉందని రావడం జరిగింది. ఈరోజు ఈ కేసు విషయం కూడా మన ఎస్ఐ గారు ఇన్ఫామ్ చేశారు. దీనికన్నా ముందు నెల్లూరు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు పేపర్లో వచ్చిన మీడియా రిపోర్ట్ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ పిల్లలు 2 అని మాకు చెప్పారు. ఇక్కడికి వస్తే 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈ 4 ఆడపిల్లల్ని మన ఎస్ఐ గారి ఆధ్వర్యంలోనే నెల్లూరు తీసుకెళ్ళిపోయి సీసీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు వీళ్ళిద్దరిని కూడా ఒకే దగ్గర పెట్టి వాళ్ళకి జాబ్ వచ్చే వరకు చదివించే బాధ్యత మాదే. ఇలాగా ఎక్కడన్నా ఇంకా ఈ ఏరియాలో ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేమే వచ్చి వాళ్ళని రిస్క్ చేస్తాము. పిల్లలందరినీ కూడా కాపాడదాం. బడిఈడి పిల్లలందరూ బడిలో ఉండాలి, బడి బయట ఉండకూడదు. ఇలా ఇళ్లల్లో పనులకు మాత్రం బాండెడ్ లేబర్గా ఏ చిల్డ్రన్ కూడా ఉండకూడదు. వచ్చిన అధికారులందరూ కూడా ఈ విషయం మీదే ఎక్కువగా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు కాకుండా బయట పిల్లలు కూడా అందరూ చక్కగా ఉండాలి, అందరూ బాగా చదువుకొని బాగా ఎదగాలన్న లక్ష్యంతోనే అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఎవరైనా ఉంటే అలాంటి విషయాలు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదు అనుకుంటే 1098 చైల్డ్ లైన్ అనేది ఒకటి ఉంది. 1098 కాల్ చేసి చెప్పినా కూడా మేము దానికి వెంటనే రెస్పాండ్ అవుతాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఐ గారికి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.